భారత్తో మరో యుద్ధానికి మేము సిద్ధమంటూ హోంకరించారు పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో. నిజానికి ఈయన మాటలను పాకిస్తాన్లోనే పెద్దగా పట్టించుకోరు. కానీ ఏ అంశం గురించి మాట్లాడారన్న విషయం ప్రాధాన్యత కారణంగా ఆ హెచ్చరిక చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత కారణంగా పాకిస్తాన్ లో నీటికి కటకట ఏర్పడింది. దాంతో 6 నదులను తమ ఆధీనంలోకి తీసుకుంటామంటూ పిచ్చి ప్రేలాపనలతో హెచ్చరించారు బిలావల్. తన నిర్ణయాన్ని భారత్ మార్చుకోకపోతే పాకిస్తాన్ మరొక యుద్ధం చేస్తోందని, ఒప్పందం ప్రకారం భారత్ కు కేటాయించిన 3 నదులతో సహా మొత్తం 6 నదులను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామన్నారు. అంతేకాదు, భారత్ ముందు 2 మార్గాలున్నాయని, ఒప్పందం నిలిపివేతను తొలగించడం లేదా పాకిస్తాన్ తో యుద్ధానికి సిద్ధపడడం అని బిలావల్ భుట్టో స్పష్టం చేశారు. అయితే పిక్కవలసిన కోడి చికెన్ సెంటర్ యజమాని ముందు తొడగొట్టిన చందంగా బిలావల్ ప్రకటన ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆటాడుకుంటున్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో చేశారు. గతంలో కూడా ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కొన్నాళ్ల దాకా కనిపించకుండా పోయారు. సింధు నదిలో నీళ్లు పారకపోతే భారతీయుల రక్తం ప్రవహిస్తుందన్నారు. పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో పాకిస్తాన్ కు భారత ఆర్మీ పవర్ ఏంటో తెలిసేలా కొన్ని ప్రాంతాలను కొన్ని నిమిషాల్లోనే ధ్వంసం చేసింది. అలాగే భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఉగ్రవాదానికి ఊతమేయడం మానేసే వరకు నిలిపివేత కొనసాగుతుందని భారత్ స్పష్టం చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో నీటికి కటకటగానే ఉంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ భారత్ నీటి యుద్ధం చేస్తుందని ప్రచారం మొదలుపెట్టింది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పట్ల కాస్త భయంగానే వ్యవహరిస్తోంది దాయాది దేశం. ఇదిలా ఉంటే ఈ యుద్ధాన్ని తానే ఆపేశారని ప్రచారం చేసుకుంటూ ప్రకటనలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రాబోయే నోబెల్ బహుమతులలో శాంతికి సంబంధించిన బహుమతి తనకే రావాలని గాఢంగా కోరుకున్న ట్రంప్ ఇందుకోసం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ను పావులా వాడుకునే ప్రయత్నం చేశారు. దాంతో మునీర్ కు అమెరికా మిలిటరీ పరేడ్ ఉత్సవాలకు ఆహ్వానం వచ్చింది. ఇలా రావడంతోనే అలా అమెరికా ఫ్లైట్ ఎక్కేశారు అసీం మునీర్. వారం రోజులు అక్కడే ఉండి ట్రంప్ తో ఏం మాట్లాడుకున్నాడేమో గానీ మధ్యాహ్నం లంచ్, ఆ తర్వాత ట్రంప్ తో సమావేశం కూడా జరిగింది. సరిగ్గా అదే సమయానికి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కూడా మొదలైంది. దీంతో అసీం మునీర్ అమెరికా ఉదంతం విచిత్రమైన మలుపు తీసుకుంది. ఇన్నాళ్ళు తమ పొరుగు దేశం ఇరాన్ తో స్నేహపూర్వకంగా ఉండి ఇప్పుడు అమెరికాకు మద్దతుగా మాట్లాడుతున్న అసీం మునీర్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. అంతకు ముందే డొనాల్డ్ ట్రంప్ ను నోబెల్ శాంతికి నామినేట్ చేయడం కూడా జరిగిపోయింది. నోబెల్ శాంతి పురస్కారానికి డొనాల్డ్ ట్రంప్ అన్ని విధాల అర్హుడేనని పాక్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించిన అమెరికా వైఖరిని పాక్ తప్పుబట్టింది. ఈ మేరకు ఇరాన్ పై అమెరికా దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పాక్ విదేశాంగ శాఖ అధికారి ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని ఎక్స్ లో పేర్కొంది పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని, తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టంలోని అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, ఐరాస చార్టర్ ప్రకారం ఇరాన్ తనను తాను రక్షించుకునే చట్టబద్ధమైన హక్కును కలిగి ఉందని అమెరికాకు గుర్తు చేసింది. భారత్ పాకిస్తాన్ సంక్షోభ సమయంలో దౌత్యపరమైన జోక్యం, కీలకమైన నాయకత్వానికి గుర్తింపుగా ట్రంప్ ఈ అవార్డుకు అర్హులని పాకిస్తాన్ ప్రభుత్వం ఎక్స్ లో పోస్ట్ చేయగా, భారత్ మాత్రం పాకిస్తాన్ విషయంలో ట్రంప్ మధ్యవర్తిగా వ్యవహరించారన్న వ్యాఖ్యలను ఖండించింది. మూడో పక్షం నుంచి తాము ఎలాంటి దౌత్యపరమైన జోక్యాన్ని కోరలేదని స్పష్టం చేసింది. దీంతో అసీం మునీర్ తో పాటు డొనాల్డ్ ట్రంప్ సైతం నవ్వుల పాలయ్యారని అంటున్నారు విశ్లేషకులు. ఇక కొన్ని రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు ట్రంప్ వైట్ హౌస్ లో ప్రైవేట్ లంచ్ కూడా ఇచ్చారు. అయితే సోదర దేశం ఇరాన్ పై అమెరికా దాడులు చేయడంతో లెక్కలు మారిపోయాయి. ఇరాన్ లోని న్యూక్లియర్ సైట్లపై అమెరికా దాడి చేయడాన్ని పాక్ తేలికగా తీసుకోలేకపోతోంది. ఎందుకంటే ఇరాన్ పాకిస్తాన్ లు 900 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇరాన్ ఈ యుద్ధంలో నష్టపోతే ఆ ప్రభావం పాకిస్తాన్ మీద కూడా తప్పకుండా పడుతోంది. అయితే ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయడం ఇజ్రాయెల్ కు గానీ అమెరికాకు గానీ ఏ మాత్రం ఇష్టం లేదు. ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకుంటే తమకు తీవ్ర నష్టం కలుగుతోందని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే 9 రోజుల క్రితం ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడులు చేసింది. అప్పటి నుంచి యుద్ధం మొదలైంది. అమెరికా గతంలో ఇజ్రాయెల్ కు సపోర్ట్ గా మాట్లాడింది. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడులు చేసింది. ఇది పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, హింసను మరింత పెంచుతుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ పరిస్థితి పశ్చిమాసియాలోనే కాకుండా మొత్తం ప్రపంచ శాంతి, స్థిరత్వానికి ప్రమాదకరమంటూ కొత్త పాట పాడడం మొదలుపెట్టింది పాకిస్తాన్.
ఈ దాడులు అంతర్జాతీయ చట్టానికి సంబంధించి అన్ని నియమాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించాయని పాకిస్తాన్ స్పష్టంగా చెప్పింది. ఇరాన్ కు తనను తాను రక్షించుకునే పూర్తి హక్కు ఉందని, ఆ దేశంపై ఇటువంటి దాడులను ఏ విధంగానూ సమర్థించలేమని స్పష్టం చేసింది. ఇది అంతర్జాతీయ నియమాలకు వ్యతిరేకంగా ప్రమాదకరమైన చర్య అని చెబుతోంది. సాధారణ పౌరుల జీవితాలను, ఆస్తులను గౌరవించాలని, యుద్ధం లాంటి చర్యలను వెంటనే ఆపాలని అన్ని దేశాలకు పాకిస్తాన్ విజ్ఞప్తి చేసింది. అలాగే అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాన్ని, ముఖ్యంగా మానవ హక్కుల చట్టాన్ని అనుసరించాలని సూచించింది. ప్రస్తుత సంక్షోభాన్ని సంభాషణ, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించవచ్చని, దీనికి ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు కట్టుబడి ఉండాలని పాకిస్తాన్ తేల్చి చెప్పింది. ఈ ధోరణి పాకిస్తాన్ 2 నాలుకల విధానాన్ని చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది. ఇరాన్ పై దాడి ట్రంప్ కు నోబెల్ పురస్కారానికి ప్రతిపాదించడంపై పాకిస్తాన్ ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ విషయం ఏ మాత్రం ప్రాధాన్యత లేని వ్యక్తిగా ఎక్స్పోజ్ అయిన ప్రధానిని సోషల్ మీడియాలో ఆటాడుకుంటున్నారు నెటిజన్స్. షెహబాజ్ షరీఫ్ సర్కార్ వ్యవహార శైలిపై స్వదేశంలో అప్పుడే విమర్శలు కూడా మొదలైపోయాయి. ఆ దేశపు ప్రతిపక్ష పార్టీ అయిన పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ నేతలు, రాజకీయ నిపుణులు మండిపడుతున్నారు. తోటి ఇస్లామిక్ దేశం ఇరాన్ కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించాయి. ఈ విషయంలో షెహబాజ్ సర్కార్ వైఖరి సిగ్గుపడేలా ఉందని ధ్వజమెత్తాయి. దాడులకు మద్దతిచ్చిన డొనాల్డ్ ట్రంప్ శాంతి దూత ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. నోబెల్ బహుమతికి ఆయన పేరును పాకిస్తాన్ ప్రతిపాదించడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ కు వ్యతిరేకంగా #నోబెల్ వార్ఫేర్, #ట్రంప్ నామినేషన్ షేమ్ వంటి పేరుతో సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఏ 2 దేశాల మధ్య ఘర్షణ మొదలైనా వెంటనే ట్రంప్ అక్కడ దూరేస్తున్నారు. తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తలదూర్చారు ట్రంప్. వాస్తవానికి అది పూర్తిగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం. మూడో దేశం ఏది అందులో ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఎక్కడో ఉన్న అమెరికా మాత్రం ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ చెప్పినట్లు అణ్వాయుధ కేంద్రాలను మూసివేయాలని చెప్పింది. ఇరాన్ సుప్రీం లీడర్ ని చంపేయడం పెద్ద పనేం కాదంది. వారం రోజులుగా చర్చలకు సిద్ధం కావాలని, లేకపోతే ఇరాన్ అంతు చూస్తామన్నారు ట్రంప్. అయితే ఆయన అంతవరకు వేచి చూడలేదు. 2 వారాలని గడువు విధించి 2 రోజులు కూడా కాకముందే ఇరాన్ పై ఆకస్మిక దాడులకు చేశారు. B-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్ పై అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడులపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని అవకాశం ఉందని ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఈ ప్రాంతాన్ని ఇంతలా అగ్నికుండంగా మార్చడం డొనాల్డ్ ట్రంప్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు పరిశీలకులు.